చప్పలు కొడుతూ మరొకసారి ముగించేద్దాం త్వరగానే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగా భోజనం చేశారండి? అందరూ బాగా భోజనం చేశారు కదా? సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ మరొకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి నిద్ర వస్తుందన్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. అండ్ నిద్ర వస్తుందా? లేదండి? చెప్పండి. మళ్ళీ నిద్ర వస్తున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ హల్లెలూయా. నిద్ర అందరికి ఇంకా నిద్ర. ఓకే, మీరు మరి నిద్రపోతారా వాక్యం వింటారా? ఇప్పుడు వరకు మీరు చక్కటి భోజనం చేశారు కదా, ఆహారం తిన్నారు కదా, మరి అలాగే ఆధ్యాత్మిక ఆహారం కూడా తిందురు కానీ. మరి ఇది ఎంతో ముఖ్యం మనకి. ఎందుకంటే నరుడు రొట్టె మొక్క వల్ల జీవించట్లేదు కానీ ఎవరి వలన? దేవుని మాట వలన మనం జీవిస్తున్నాం. ఆయన మాట, ఆయన చిత్తం లేకపోతే మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఆహారం ఉన్నా, ఎంత ఏమున్నా మనల్ని బతికించలేదు కదండి. కాబట్టి అలాంటి ఆత్మ కలిగినటువంటి జీవపు మాటల్ని మనం ఈ రోజున మనం చూద్దాం. మన సహోదరుడు ముందుగా మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే మరి మా సహోదరుడు, అలాగే మరి మీ సంఘ కాపరి గారు రమేష్ గారిని నేను మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తాను. ఓకే పిల్లలు, మాట్లాడొద్దు ఎవరు. మీకు బహుమతులు వద్దా? చాక్లెట్లు కూడా ఉన్నాయి మీకు. మీకు ఒక గేమ్ పెట్టమంటారా? ఏంటి పెట్టమంటారా? నేను ఒక 10 నిమిషాలు పావు గంట చెప్తాను ఒక మెసేజ్. దాంట్లోంచి మళ్ళీ లాస్ట్లో ఒక క్వశ్చన్లు అడుగుతాను. నేను చెప్పిన దాంట్లోంచి క్వశ్చన్లు అడుగుతాను, బయట ఎక్కడి నుంచి అడగను. మీరు ఎలా వింటున్నారో ఒకసారి టెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే వినుట వలన ఏమొస్తుందండి? ఆయాసమా? అన్నా విశ్వాసం. ఆయాసం వస్తుంది అట్లా. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏమొస్తుంది? ఆ వినుట క్రీస్తు కూర్చిన మాట అయి ఉండాలి. కాబట్టి మనం ఈ రోజున జీవపు మాటలు మనం పరిశీలిద్దాం. ఓకే, మన సహోదరుడు రమేష్ గారు పుట్టినరోజు మన పుట్టినరోజు మనం చేసుకోం కానీ దేవుని పుట్టినరోజు మనం చేస్తున్నామని చెప్పేసి అన్నారు కదా. అసలు ఒక చిన్న మాట చెప్పుకుని, యాక్చువల్గా అసలు మనం దేవుడు అంటే ఎవరు, దేవుడు ఒక్కడా కాడా, అసలు యేసు ప్రభువారు ఎవరు అనే మనం కొన్ని మాటలు చాలా క్లుప్తంగా చూద్దాం. దానికంటే ముందుగా మరి సహోదరుడు ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ మాట చెప్పినప్పుడు ఆ విషయం కూడా మీతో మాట్లాడాలని, పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అసలు పుట్టినరోజు అంటారు. పుట్టడం, జనించడం, జన్మించడం అంటారు కదా. పుట్టడం అంటే ఏంటి, జన్మించడం అంటే ఏంటి? రెండు ఒకటేనా? రెండు వేరు అండి? రెండు ఒకటేనా? మరి ఒకటైతే మరి జన్మించడం అంటారా, పుట్టడం అంటారా? ఎక్కడ ఏది జన్మించాలని చెప్పాలి, ఏది పుట్టడం? రెండు వేరు. అది సందర్భానుసారంగా మనం ఉపయోగించాలి. పుట్టడం అంటే ఉన్న దాని నుంచి రావడం. ఏంటండి? ఉన్న దాని నుంచి. జన్మించడం అంటే లేని దాని నుంచి జన్మించడం. అంటే మీకు అర్థం అవ్వాలంటే ముఖ్యంగా చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు కదా, చాలా క్లుప్తంగా చెప్తాను. మనం స్త్రీలు పిల్లలకి జన్మ ఇచ్చేటప్పుడు గర్భధారణ అండి, గర్భాన్ని ధరిస్తారు కదా. గర్భాన్ని ధరించేటప్పుడు అసలు మీకు బిడ్డ ఉంటాడా, అండం ఉంటుందా, పిండం ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు మరి చూస్తే కనుక ఎప్పుడైతే మరి అండం ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఆ సమయాన ఒక తండ్రి నుంచి వచ్చినటువంటి కణం కలుసుకున్న తర్వాత బిడ్డ అంటే జన్మిస్తాడనమాట, జననిస్తాడు.
అంటే లేని దాని నుంచి జన్మిస్తాడు. అప్పుడు ఆ గుడ్డు అంటే అండంలోంచి అప్పుడు నెమ్మదిగా బిడ్డ శరీరాన్ని దాల్చుకుని 9 నెలల తర్వాత అప్పుడు పుడతాడు. మీకు అర్థమవుతుందండి? జన్మించడానికి పుట్టడానికి అర్థమైందా? అర్థం అవ్వలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరికి అర్థం అవ్వలేదా? సరే, అందరికి అర్థమైందా? ఓకే, సరే. ఇంకా మీకు వివరంగా చెప్తాను, చూడండి. బాబు, నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 10 సంవత్సరాలు. నేనైతే నీ వయసు 10 సంవత్సరాలు కాదు అని చెప్తాను. ఎలా చెప్పగలనా? కూర్చో. ఈ అబ్బాయి వయసు 10 సంవత్సరాలు అని చెప్పాడు. నేనైతే 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు 9 నెలలు అని చెప్తాను. అర్థమైందండి? 9 నెలలు ఎక్కడున్నాడు? కడుపులో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఉన్నాడా లేదా? మరి 9 నెలల కౌంటే కదా. మరి ఆ 9 నెలల ముందు ఉన్నాడా? 9 నెలల ముందు అప్పుడు జన్మించాడు. 9 నెలల తర్వాత పుట్టాడు. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే మనం పుట్టడం, ఎప్పుడు పుట్టామన్నది మనకే తెలియదు. యాక్చువల్ జన్మించడం అంటే ఎప్పుడు జన్మించామన్నది మనకే తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. అర్థమవుతుందండి నేను చెప్పేది? పెద్దవాళ్ళు స్త్రీలకు అర్థమవుతుంది అనుకుంటా. మనిషి ఎప్పుడు పుట్టాడన్నది, మరి ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో మరి అప్పటి నుంచి కూడా గర్భం పిండం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే తండ్రి కణం కలుసుకుందో అది ఎవ్వరికీ తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. అప్పుడే మనిషి జన్మించడం అనేది జరుగుతుంది. అంటే నిజమైన బర్త్డే ఎప్పుడంటే అప్పుడే. కానీ ఈ రోజు చాలామంది చూస్తారు కదండి, ఈ రోజు చాలామందికి ప్రసవం ఎలా అవుతుందండి? న్యాచురల్గా అవుతుందా? అందరూ హాస్పిటల్లోనే కదండి. ఇక్కడ పర్లేదు, ఊర్లో సిటీలో అంతా ఏంటండి, అందరికీ ఏంటండి ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ అయ్యే చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారండి, అబ్బా మా బిడ్డ మంచి రోజున పుట్టాలని చెప్పేసి డేట్లు సెలెక్ట్ చేసుకుంటారు. మంచి ముహూర్తాలు కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. లేకపోవడం లేదు. సో అప్పుడు మరి మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ని మరి సిజేరియన్ ఆపరేషన్ చేసి రావడం అనేది పుట్టడం అవుతుందా అండి? చెప్పండి, అది పుట్టినరోజా? అంటే ఆల్రెడీ గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడే పుట్టాడు, జన్మించాడు, తర్వాత పుట్టాడు. అంటే ఈ రోజున మనిషి జన్మ చూస్తే, మనిషి జన్మ రహస్యం. మనిషి జన్మ అనేది ఒక రహస్యం, అది దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే బైబిల్లో ఎక్కడా కూడా పుట్టినరోజులకి ప్రాముఖ్యత ఇవ్వలేదు. 2 సందర్భాల్లో చూస్తాం మనం. ఒకటి పాత నిబంధనలోని, 2 కొత్త నిబంధన. హేరోదు బర్త్డే నాడు యోహాను తల నరికించారు. సో అలాంటి 2 సందర్భం. అంటే బర్త్డే అనేది ఒకరు అన్యులు చేసుకునేవారు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక అబద్ధం. కరెక్ట్గా మాట్లాడుకుంటే అబద్ధం. అది అబద్ధం కనుకే దేవుడు ఎప్పుడు, అందుకనే యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడన్నది దేవుడు రాయించలేదు. ఎందుకంటే ఎప్పుడు పుట్టడం అనేది అది ఒక రహస్యం. అది ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసండి? దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి క్రిస్మస్ని 25 మనం ఒక పోప్ అనే అతను పెట్టుకోవడం వల్ల మనం 25 జరుపుకుంటున్నాం. లేదంటే మన 2 నెలలు ఎప్పుడైనా జరుపుకుంటున్నాం. కానీ మరి మనిషి పుట్టుకే రహస్యం, మరి దేవుని పుట్టుక అంతకన్నా రహస్యం. కాబట్టి మనం పుట్టినరోజులకి ప్రాముఖ్యత పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినము మేలు. ఎందుకంటే మరణదినం చాలా ప్రాముఖ్యమైనది. మరి నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా అనేది ఎప్పుడు నిర్ణయింపబడుతుంది అంటే మనం చనిపోయే ముందు ఉన్నటువంటి మన స్థితి. అంటే మనం దేవుని నమ్ముకుని దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేమా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే అండి. సో మరి అసలైన విషయంలోకి వెళ్దాం. చాలామంది వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న సందర్భం వచ్చింది కనుక చెప్పాను మీకు. నేను చెప్పింది ఎవరికైనా అర్థమైందండి? అర్థం అవ్వలేదా? అర్థం అవుతుందండి? అర్థం చేసుకున్న వాళ్ళకు నిజంగా మరి దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే మరి ఎందుకంటే
వినగల చెవులు అందరికీ ఉండవు. వినగల చెవులు, దేవుని యొక్క రహస్యం చాలా గూఢార్థాలు. నిజంగా చెప్పాలంటే బైబిల్లో అసలు మహాసముద్రం, ఈ భూమి కూడా పట్టదు, అసలు అన్ని గూఢార్థాలు ఉన్నాయి. మనం చదివే కొద్ది అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకి సమయం సరిపోదు కనుక మనం ముఖ్యమైన ఈరోజు మాట్లాడుకుందాం. సరే, ఈ రోజున పిల్లలు మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను, పెద్దవాళ్ళు కూడా. దేవుడు ఎవరు? దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు చెప్పండి. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అయ్యాడు? లోకరక్షకుడు. ఓకే ఓకే చెప్తాను చూడండి. దేవుడు ఎవరు అంటే మనం ఏం చెప్పాలంటే సర్వ సృష్టి కర్త, సర్వను సృష్టించిన వాడు. మరి సర్వం సృష్టించిన వాడు దేవుడు అంటున్నాం. మరి ఆ దేవుడు యేసుప్రభు వారు. ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ పంచభూతాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, పంచభూతాలు అంటే ఏంటండి? గాలి, నీరు, అగ్ని అండి, అగ్ని, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. కరెక్ట్ చెప్పారు. ఓకే. సో ఈ పంచభూతాలు చూస్తే కనుక ఈ సృష్టిలో ఈ పంచభూతాలని సృష్టించిన వాడు, జీవాన్ని సృష్టించిన వాడు, మొక్కల్ని మొత్తం ఇంకా మన కంటికి కనబడినవి కనిపించేవి అన్ని సర్వ సృష్టి కర్త, సర్వం సృష్టించిన వాడు. మరి ఈ సర్వ సృష్టికర్త మనం చూడగలమా అండి? చూడలేం కదండి. ఎందుకు చూడలేం అండి? అంటే ఆయన పెద్ద ఆకారం. ఆయన ఏంటండి? పెద్ద ఆకారం. ఎలాంటి ఆకారం అంటే పెద్ద ఆత్మ ఆకారం అన్నమాట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్నాడు. అంటే పాదపీఠం అంటే ఆకాశ మహాకాశాలు పట్టణ జాడినంత పెద్ద ఆకారం అయింది, ఆత్మస్వరూపమైంది. మరి భూమి పాదపీఠం అంటే భూమి ఎంత పెద్దదండి? ఈ లెక్కన ఆయన పాదపీఠం అంటే ఆయన పాదం ఎంత ఉండాలి? చాలా పెద్దండి. అంటే భూమి మీద పట్టణ జాలని పెద్ద ఆకారం. మరి ఈ రోజున చాలామంది దేవుడికి గుళ్ళు కడుతున్నారు, చర్చిలు కడుతున్నారు, మందిరాలు కడుతున్నారు, మసీదులు కడుతున్నారు, ఇంకా ఏవో రకరకాల అన్నీ కడుతున్నారు కదా. మరి దేవుడు గుళ్ళో ఉంటాడా? నివసించగలడా? అంత పెద్ద ఆకారం భూమే పట్టదే. మరి భూమే పట్టని అంత పెద్ద ఆకారం ఈ రోజు మనం మన గుళ్ళో తీసుకొచ్చి, అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే చెట్టుని పుట్టని అన్ని రకరకాలుగా మనం పూజిస్తూ ఉంటాం కదా. ఇలా రకరకాలుగా పూజించినప్పుడు దేవుడికి గుడి కట్టడం ఈ భూమి మీద సాధ్యమేనా? సాధ్యం కాదండి, సాధ్యం కాదు. మరి ఈ రోజున మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి? ఒకసారి చూపించండి. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి? ఓకే. మరి ఈ రోజు మానవుడు సెల్ ఫోన్ తయారు చేశాడు కదా, మనమే కదా చేస్తా, అంటే జంతువులు కాదు కదా. అంటే ఎవరో చేస్తే మనం కూడా క్రెడిట్ తీసేసుకుంటున్నాం. ఎందుకంటే చేసింది మనిషే కదా. ఆ మనిషిని మనం మనుషులే కాబట్టి ఆ క్రెడిట్ మనదే కదా. అంటే మనుషులుగా మనం చేసాం. మరి చేసిన మనిషి సెల్ ఫోన్ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? బయటే ఉన్నాడు కదా, లోపల ఉన్నాడా? చేసి లోన్ ఉండగలడా? అంటే ఒక టీవీ చేసినాడు, టీవీ లోన్ ఉంటాడా బయట ఉంటాడా? బయటే ఉంటాడు కదా. ఏదైనా చేసి ఆపరేట్ చేయాలంటే బయటే ఉండి చేయాలి. అంతేగాని నేను సెల్ ఫోన్ కనిపెట్టాను కదా అని సెల్ ఫోన్ లోనకి వెళ్ళి ఎక్కడో చిన్న బయట దగ్గర కూర్చుంటాడా? సరిపోతాడా? చెప్పండి. అలాగే ఈ భూమిని చేసుకున్న దేవుడు ఈ భూమి మన కోసం చేశాడు, మనకు నివాస యోగ్యంగా ఉండడానికి చేశాడు. ఆయన ఎక్కడ నివసించడు, కానీ ఆయన ఆత్మ సంచారం చేస్తుంది. ఆత్మ సంచారం చేస్తుందా లేదు చేయదా? మందిరంలో ఏముంటుంది చెప్పండి? ఆయన ఆత్మ సంచారం ఉంటుంది, ఆయన కనుదృష్టి ఉంటుంది. ఈ రోజున మరి మన కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి
చూస్తున్నా, సెల్ ఫోన్లో చూసుకుంటున్నా లేదండి. చాలామంది కొంతమంది స్థలాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అద్దెకి ఇచ్చేసి అక్కడ కెమెరా పెట్టేసి అమెరికా నుండి కూడా మొబైల్లో చూసుకుంటుంటారు ఇంట్లో ఏం జరుగుతుందా అని. చూసుకుంటున్నారా లేదా అండి? చూసుకున్నారా? ఈ రోజున మనిషి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఫోన్లో ఏం జరుగుతుందా అని చెప్పి చూసుకుంటున్నాం. మరి అలాంటిది దేవుడు ఈ యొక్క భూమి మీద ఆయన కనుదృష్టి ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మందిరం మీద ఆయన దృష్టి, ఆయన ఆత్మ సంచారము ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మందిరం ఆయన ఆత్మ సంచారం ఉన్నదని మనం ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే మనకి గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేగాని దేవుడికి మనం గురి కట్టామంటే దేవుడు అక్కడే ఉంటాడు అని అనుకోవడం మన ఏమండి అనుకోవడం మన తిరిగి తక్కుతాను, అంతే కదా. ఓకే, మనం ఇప్పుడు దేవుడు అంటే ఎవరు చూసాం, మరి దేవుడు మనం చూడగలమా అంటే ఆయన పెద్ద ఆకారం, సూర్యుడు కొన్ని కోటాను సూర్యులు కలిపితే మనం ఒక సూర్యుడిని జస్ట్ ఒక నిమిషం కూడా చూడలేం. కన్ను ఇలా పెట్టుకుని చూడగలమండి? ఒక నిమిషం అన్నా చూడగలమా? అలాంటి కోటాను సూర్య ప్రభావం కలిగినటువంటి దేవుడు ఆత్మస్వరూపి మనం అసలు చూడగలం. అసలు చెప్పాలంటే దేవదూతలే మరి సిగ్గుతో ఏమిటండి ఆయన వెలుగు భరించలేక ఏం చేస్తున్నాయండి, రెక్కలు తన కప్పుకుని ఉన్నాయి. అంటే దేవదూతలే చూడలేకపోతున్నాయి ఆయన మహిమ ప్రకాశాన్ని. మనం చూడగలమా? అస్సలు చూడలేం. సరే, మరి అంత ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి దేవుని యొక్క లక్షణాలు మనం చూసాం కదా. మరి ఈ రోజున దేవుడు ఈ భూలోకంలోకి రావాలంటే సాధ్యమేనా? అంత పెద్ద ఆకారం, అంత పెద్ద సూర్యరశ్ములకు 1000 కోటాను సూర్యరశ్ములు కలిగినటువంటి దేవుడు భూమి మీదకి రాగలడం సాధ్యమేనా? దేవుడుగా రావడం సాధ్యం కాదు. మీకు అర్థమవుతుందండి? సాధ్యం కాదు అని అనుకుంటాం, కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు ఎలా వచ్చాడండి? మానవుని నరుని యొక్క రూపం ధరించుకుని వచ్చాడు. నరుని యొక్క రూపం ఎందుకు ధరించుకుని వచ్చాడు? పాపపు ముళ్ళు విరచడానికి. పాపపు ముళ్ళు అంటే ఏంటండి? పాపపు ముళ్ళు అంటే ఏంటి? మరణం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. మీరు ఎవరికైనా ఒకసారి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇరిగిపోయింది అనుకోండి, చిన్న ముక్కలు ఆనుకుంటూ పోద్ది కదా, ఉంటుందా? ఉండదండి? ఉంటుంది కదా. అలా మన ప్రతి కణంలో కూడా, మన ప్రతి అవయవంలో కణంలో కూడా ఏముందంటే ఏముంది? మరణం. కణంలో ఏముందండి? మరణం ఉంది. ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు, పాపం చేయకముందు శాతాను ఏం చెప్పాడండి? పండు తినమని చెప్పాడు కదా. మీరు పండు తినండి అంటే అవ్వ ఏం చెప్పింది? దేవుడు మనల్ని తినొద్దన్నాడు, తిన్న మరుక్షణమే మేము చనిపోతాము అని చెప్పింది. మరి సాతాను ఏం చెప్పాడు? మీరు చావని మీ కళ్ళు తెరవబడు, దేవుని వలె మారిపోతారు అని చెప్పింది. దేవదూతల వలె మారిపోతారు అని చెప్పింది. కానీ అప్పటికే దేవదూతల కంటే గొప్ప దేవుని కుమారులుగా ఉన్నటువంటి గొప్ప మహిమలో ఉన్నారు వాళ్ళు. కానీ మరి సాతాను, మన వాక్యంలోకి వెళ్ళడం మీ అందరికి తెలిసిందే కానీ చెప్తున్నాను. సాతాను, పిల్లలు సైలెంట్గా ఉండాలి. సాతాను మరి పండు తినమని చెప్పినప్పుడు అవ్వ తిన్నది, ఆదాము కూడా తిన్నాడు. మరి తిన్న మరుక్షణం చనిపోయారా? మరి సాతాను అదే చెప్పింది కదా, మీరు చనిపోరు అని చెప్పింది కదా. మరి చనిపోలేదు కదా, నిజమే కదా. అబద్ధం చెప్పింది సాతాను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? జాగ్రత్తగా అర్థమవుతుంది. వింటున్నారా పిల్లలు? జాగ్రత్తగా అర్థమవుతుందని నేను చెప్పిందండి. అండ్ పెద్దలు అర్థమవుతుందా? పండు శాతాను మీరు తింటే చావరు అని చెప్పింది. కానీ తిన్న తర్వాత మరి ఆదాము కూడా చనిపోయారా? చావలేదు కదా. మరి నిజమే కదా. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అబద్ధం అది. శాతాను ఏం చెప్పిందంటే సగం నిజం చెప్తుంది, సగం అబద్ధం చెప్తుంది. ఏమంటే మీరు పాలల్లో ఎవరన్నా కొంచెం ఒక చొక్క నీరు కలిపినా కల్తీయే, సగం నీళ్ళు కలిపినా కల్తీయే, పూర్తిగా నీళ్ళు కలిపినా కల్తీయే, ఒక చొక్క కలిపినా కానీ కల్తీయే కదండి.
పాలల్లో ఒక చిన్న పులుపు వేస్తే ఇరిగిపోతాయి కదా, అంతే కదండి. అంటే సత్యంలో ఏది చిన్నది కలిపినా కానీ ఏమవుతుంది, మొత్తం అసత్యమే అయిపోద్ది. సాతాను తెలుగు ఏం చేసిందంటే సగం సత్యం చెప్పింది, సగం అసత్యం చెప్పింది. మరి చావనే చావరు అన్నారు కదా, చావనే చావరు అన్నది, కానీ వీళ్ళు చావలేదు కదా, బతికే ఉన్నారుగా. ఇక్కడ దేంట్లో చనిపోయారు అంటే వాళ్ళు ఆత్మలో చనిపోయారు. దేవుని ఆత్మ అండి, దేవుని ఆత్మలో చనిపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఏమి పోయిందండి, మహిమా స్వరూపం పోయింది. మహిమా స్వరూపం అంటే ఏంటి ఆలోచించారా? మహిమా స్వరూపం అంటే, మహిమ స్వరూపం ఎవరికి ఉంటుందో తెలుసా? పరిశుద్ధులకు, పవిత్రులకు, యథార్థంగా ఉన్న వాళ్ళకు, సత్యవంతులకు. మరి పాపం లేకుండా ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎలా ఉన్నారండి? పాపం చేయకముందు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థంగా, నీతివంతులుగా మహిమా స్వరూపం ధరించుకుని ఉన్నారు. మరి మీరు మహిమా స్వరూపాన్ని ఆలోచించుకుంటే కనుక యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఆయన నీటి మీద నడిచారో లేదో చెప్పండి? నడిచారు కదండి. ఎలా నడవగలిగారు? మహిమా స్వరూపం ఆయనకు ఉంది. మీకు అర్థమవుతుందా? మానవుడిగా ఉన్నా కానీ ఆయనకి ఏముంది? మహిమా స్వరూపం ఉంది. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకున్నంటే, ఒకప్పుడు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు, యేసు ప్రభు వారు కూడా భూమి మీద తిరిగినప్పుడు కూడా ఎలా ఉన్నారండి? మహిమా స్వరూపంతో ఉన్నారు. అంటే ఆ యొక్క మహిమ చచ్చిపోయిందనమాట. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు మనం ఏంటంటే మనం ఎలా నడవచ్చు అంటే, మనం ఎక్కడ నీటి మీద కూడా నడవచ్చు అనమాట. మనం ఒకప్పుడు మహిమ స్వరూపంలో ఎలా ఉంటే నీటి మీద నడవచ్చు, మనకి గోడలు అడ్డే ఉండవు, గోడలను దూసుకెళ్ళచ్చు. అర్థమవుతుందండి? మనం ఎక్కడికి కావాలంటే అక్కడ సంచరించవచ్చు అనమాట. అంతటి మహిమ గల రూపం ఏమైందంటే చచ్చిపోయింది. అందుకే ఆ మహిమ పోయినప్పుడు ఏమైందంటే, మనకు మహిమ కప్పుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఆ మహిమతో ఉన్నప్పుడు ఒకటి కలిగి ఉంటాం. ఆ కలిగి ఉన్నది పోగొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొచ్చిందంటే సిగ్గు వచ్చింది. మీకు అర్థమవుతుందా? మనం ఈ రోజున మనిషి బట్టలు ఎందుకు వేసుకుంటున్నాడంటే సిగ్గు. ఒకప్పుడు ఏదో ఉంది, ఇప్పుడు లేదు. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు మహిమ ఉన్నప్పుడు మనకి సిగ్గు, ఎందుకంటే మహిమ కప్పబడింది. మన వస్త్రాలు అక్కర్లేదు, వస్త్రాలు కాదు కదా, మనం ఎలాంటి కావాలనుకుంటే అలాంటి రూపం ధరించగలము, మహిమ ఉండేది. ఆ మహిమ పోయింది కనుకనే సిగ్గు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఒకటి కోల్పోయినప్పుడు సిగ్గు వస్తుంది కదండి, అంతే కదా. మీకు అర్థమవుతుందా? సరే, మనకు టైం లేదు కనుక కొన్ని చాలా త్వరగా చెప్పేస్తాను. సరే, ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే, ఆత్మ చనిపోయింది. ఏంటంటే దేవుని ఆత్మ చనిపోయింది, దైవత్వం పోయింది, అలాగే మహిమా శరీరం చనిపోయింది. నెక్స్ట్ కణం చనిపోవడం స్టార్ట్ అయింది. ఈ రోజున సైంటిఫికల్గా చూస్తే మనిషి వృద్ధుడు అయిపోతున్నాం కదండి. మన చాలా మంది వృద్ధులు ఉన్నారు కదండి. ఇక్కడ ఎంతమంది వృద్ధులు ఉన్నారు? ఎవరు చేయొద్దు, ఎందుకంటే మేము యంగ్ అంటున్నాం అంతే. మేము వృద్ధులం కాదండి, ఇంకా చాలా యంగ్ అనుకుంటున్నారు కదా. ఎవరన్నా వృద్ధులు అవ్వాల్సిందని, మేము అందరం పిల్లలు కూడా రేపొద్దున వృద్ధులు అవ్వాల్సింది. ఎందుకు వృద్ధులు అవుతున్నారంటే, పాపపు ముళ్ళు ఇంకా మన శరీరంలో ఉంది. అదేంటనుకున్నారు? కణం. ఆ కణం ఈ రోజున చూస్తే కనుక ఎందుకు వృద్ధులైపోతున్నాం అంటే, చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయినప్పుడు మనలో కొన్ని కోట్ల కణాలు పుడతాయి, చనిపోతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే శీతాకాలం మీ చర్మం పొడిగా రాలిపోతుందండి. అర్థమవుతుందా? కణాలు చనిపోయినాయి, కణాలు ఎన్ని. మీకు అర్థమవుతుందండి? అలాగా మన లోన కణాలు కూడా చనిపోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. వయసు పెరిగే కొలది ఏమవుతుందంటే కణాలు పుట్టేవి తగ్గిపోతాయి, చచ్చేవి ఎక్కువైపోతాయి. అందుకే మనం ముసలాలు అయిపోతున్నాం. మీకు అర్థమవుతుందండి? ఈ కణం అనేది చావడం స్టార్ట్ అయింది. అంటే దేవుడు చెప్పింది నిజమా కాదా? ఎప్పుడైతే పండు తిన్నారో కణం చావడం స్టార్ట్ అయింది, మహిమా స్వరూపం చచ్చిపోయింది, దైవత్వం చనిపోయింది. దేవుడు అబద్ధికుడు కాదు, కానీ సాతాను మనకు పెట్టిన ముళ్ళు ఏంటంటే మరణం. ఆ మరణపు ముళ్ళు విరచడానికి దేవుడుగా తిరిగి వస్తే మనం నమ్ముతామా? మనం చూడగలమా? దేవుడు పట్టగలడా? పట్టగలడా? అందుకే మరి జాగ్రత్తగా గమనిస్తే మన పాపపు ముళ్ళు మనం తీసుకోగలమా? ఎందుకంటే మనిషి పాపాత్ముడు పుట్టినప్పటి నుంచి. చిన్నపిల్లలు చూడండి ఎంతమంది దొంగతనం చేస్తూ ఉంటారు. చేస్తున్నారా? చిన్నపిల్లలు వాళ్ళకి ఎవరు చెప్పారు దొంగతనం చేయమని? పెద్దోళ్ళు. మీరు దొంగతనం చేయని చెప్తారా? చెప్తారా?
అబద్ధం ఆడని చెప్తారా? వాళ్ళే నేర్చుకుంటారు. ఎక్కడ అంటే మనిషి పుట్టడంలోనే పాపం అనేది ఉంది. కాబట్టి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా పాపాత్ముడు. కానీ ఆ పాపం పోవాలంటే పవిత్ర రక్తం కావాలి. రక్తం ఎందుకు కావాలంటే రక్తంలోనే ఏముంది? జీవం ఉంది. రక్తమే వెలుగు. ఏంటంటే రక్తమే వెలుగు. చదువుతారా? యోహాను రాసిన సువార్త 1 నుంచి 4 వరకు ఎవరైనా చదువుతారా? లేదా 4 చదవండి డైరెక్ట్గా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. చదవమంటారు నన్ను? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మీకు అర్థమవుతుందా? జీవం అంటే ఏంటండి? మనుషులకు వెలుగు అంటే జీవం. ఈ జీవం అనేది చాలా ఇంపార్టెంట్. జీవంతో పాటు ఏముండాలండి? ఆత్మ. దేవుడు మనిషిని సృష్టించుకున్నప్పుడు నరునిలో ఏమూదాడు? జీవ ఆత్మ ఊదాడు. ఇంక అర్థమవుతుందండి? అందుకే మనిషిలో ఆత్మ ఉంది. కానీ నా ఆత్మని ఎవరైనా మీరు చూడగలరా? ఎవరైనా చూస్తున్నారు? నా ఆత్మని ఏమన్నా కనబడుతుందా? ఏమైనా కనబడుతుందా? వెనకలు ఉన్నవాళ్ళు నా ఆత్మ ఏమైనా కనబడుతుందా మీకు? మీ ఆత్మ ఏమన్నా కనబడుతుందా? ఒకరి ఆత్మ ఒకరికి కనిపించదు. కానీ ఆత్మ ఉంది, దేవుని ఆత్మ. అందుకని మనుషుడిగా, కానీ అది దైవత్వం కలిగిన ఆత్మ కాదు, పరిపూర్ణమైన ఆత్మ కాదు. కాబట్టి మనం దైవత్వం మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవాలంటే మరి రక్త ప్రోక్షణ అవసరం. రక్తంలో ఏముందండమ్మా? జీవం ఉంది. రక్తంలో ఏముంది? మరి ఆ జీవం ఎలాంటిదండి? వెలుగు కలిగినటువంటి వెలుగు కలిగి రక్తంలోనే కదండి జీవం ఉండదు. మరి ఇక్కడ మీరు చదివిన వాక్యం బట్టి జీవానికి ఏముంది? వెలుగై ఉంది. మరి అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి రక్తం ప్రోక్షించబడినప్పుడే మన రక్తంలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి మరణపు ముళ్ళు విరగొట్టబడుతుంది. మీకు అర్థమవుతుందండి? కరోనా వచ్చింది. కరోనా రాకముందు అందరూ కూడా పవిత్రంగా ఉన్నట్టు కదా లెక్క. కరోనా వచ్చిన తర్వాత అపవిత్రం అయ్యారు కదా? లేదండి, కరోనా వచ్చిన వాళ్ళు అపవిత్రం అయ్యారు కదా, అంటే మన భాషలో మాట్లాడుకుంటే. అంటే అప్పుడు ఏం చేశారు? మీకు వ్యాక్సిన్లు వేశారు, మందులు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇప్పుడు మందులు ఇవ్వాలంటే ఆ మందు మనమే తయారు చేసుకోగలమా అండి? మీరైనా వ్యాక్సిన్ అయినా మీకు మీరే తయారు చేసుకుని వేసుకున్నారా? ఎవరు వేశారు? సైంటిస్టులు, డాక్టర్లు ఎన్నో పరిశోధనలు చేసి వేశారు. మరి అలాగే మన పాపం మనం తీసుకోగలమా? మన పాపం, మన రక్తంలో ఉన్నట్టు పాపం తీయాలంటే ఎవరు తీయాలి? దేవుడే తీయాలి. మీకు అర్థమవుతుందండి? దేవుడే తీయాలి. మరి దేవుడే తీయాలి అంటే మనం ముందు మాట్లాడుకున్నట్లుగా దేవుడు భూమి మీదకి దిగి రావాలి. కానీ మనిషిగా మనం దేవుని యొద్దకు వెళ్ళగలమా? దేవునిలా మారగలమా? మనిషిగా మనం ఏమన్నా మన పాపాన్ని మనం తీసుకోగలమా? మనిషిగా మన మరణం మనం తీసుకోగలమా అండి? మన మరణం మనం తీసుకోగలమా? ఎవరన్నా తీసుకోగలరా? ఈ లోకంలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, అపర కోటీశ్వరులు ఉన్నారు. ఒక్క రోజైనా పొడిగించుకోగలరా అండి? ఏమన్నా కొన్ని కోట్లు పెట్టి నాకు ఒక్కరోజు ఆయుష్ పెంచి మరి వారు చేయగలరా? వారు నిర్ణయించిన దినం ఖచ్చితంగా చనిపోదు. ఒక్క క్షణాన్ని కూడా పెంచుకోలేరు 2 కోట్లు ఉన్నా కానీ. మరి అంత వాల్యూ చేసేటువంటి జీవం, నిత్య జీవం ఈ రోజున యేసు ప్రభు వారు మన కోసం ఫ్రీగా ఇస్తానంటున్నారు. నిత్య జీవాన్ని మనకి ఏమిస్తున్నారంటున్నారమ్మా? మనకి ఇంకా ముసలితనం ఉండదు. ఇంకా అక్కడ వ్యాధులు, బాధలు, ఇబ్బందులు ఏమీ ఉండవు. మరి జీవజలాన్ని తాగుతూ ఉంటే జీవపు ఓట మరి ఇంకా నిత్యం యవ్వనంగా ఆనందంగా తిరగడం ఎంత భాగ్యం అండి కదండి? అంతే కదా? అంతేగాని ముసలితనంతో, రోగంతో, వీటితో తిరగ సంతోషమా? కాదు కదా? మరి అటువంటి జీవితాన్ని మరణపు ముళ్ళు విరచడానికి దేవాది దేవుడు మన కోసం మరి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. తగ్గించుకుని నరారూపముగా ధరించుకుని ఆయన మాత్రమే చేయగల కార్యం ఇంకెవ్వరూ చేయలేరు. ఏమండి? మనమే ఏం చేసుకోలేకపోతున్నాం కదా. మనమే మరణం తీసుకోలేం. మన పాపం పోగొట్టుకోలేం. మరి అందుకే దేవుడు ఒక మధ్యవర్తిగా తన కుమారునిగా పుట్టి ఈ భూలోకానికి వచ్చి మరి మనిషికి, మానవునికి మధ్యవర్తి అంటే
యేసు ప్రభు వారు ఎలాగా పుట్టారంటే ఒక దైవ కుమారుడిగా, మనుష్య కుమారుడిగా. మీకు అర్థమవుతుందండి? దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. ఇందాక మీకు చెప్పినట్లు స్త్రీ సంతానం. అర్థమైందండి? స్త్రీకి మాత్రమే పుట్టగలిగినటువంటి సంతానం. పిల్లలు కూర్చోవాలి. మరి యేసు ప్రభువుగా ఆయన ఈ భూలోకానికి తనకు తానుగా ఎవరి రూపం ధరించుకుని వచ్చాడు? ఏమండి, ఏమన్నా గుర్రం రూపం ధరించుకుని వచ్చాడా? మనం నమ్మగలమా? గుర్రంలా వచ్చి, లేదంటే ఏదన్నా ఒక పుల్లా వచ్చి, సింహంలా వస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? దేవుణ్ణి చేస్తామండి? చేయమలా వచ్చినా చేస్తామా? చేయం కదా. మరి అలాగే దేవుడిలాగా వచ్చాడు అనుకోండి, ఇది దేవుడిలా వస్తే మనం అసలు సాధ్యమేనది? సాధ్యం కాదు. మరి మనిషి ఇలా కాకుండా డైరెక్ట్గా భూమి మీద దిగిపోతే మనం యాక్సెప్ట్ చేస్తామా అండి? చేస్తామా? చెయ్యం. అంటే చూడండి, మనం ఒప్పుకోవడం కోసం ఆయన నరారూపంలో ఒక స్త్రీమూర్తికి మరి స్త్రీ సంతానంగా పుట్టాడు. అంతే. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు పరలోకమందున్న దేవుడు, అనంతమైన దేవుడు, కాలాతీతుడు. కాలాతీతుడు అంటే ఏంటి చెప్పండి? కాలానికి కాలం ఉండదు ఆయనకి. భూమి మీద ఉన్న మనకే కాలం, సమయం. సమయం అంటే ఏంటి చెప్పండి? జాగ్రత్తగా గమనించండి. సమయం అంటే ఏంటి? టైం. టైం అంటే సమయం. సమయం అంటే టైం. అంతేనా? రెండు ఒకటి ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఒకటి తెలుగులో చెప్తున్నారు. నాకు వచ్చిన ఆన్సర్, నాకైతే కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. సమయం అంటే ఏంటి చెప్పండి? వాచ్. సెల్ ఫోనా చెప్పండి? కాదు కదా. సమయం అంటే ఏంటి అనుకున్నారు? సమయం అంటే భూమి తిరగడం. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తాను చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 23 గంటల సుమారుగా 70 సెకండ్, 59 నిమిషాలు సార్. సో 24 గంటలు కాదు, మీ తర్వాత చెప్తాను కావాలంటే. 23 గంటల 59 నిమిషాలు. సహోదరులు కరెక్ట్ గుర్తులేదు కానీ మొత్తం మీద 23 గంటల 59 అని కాదు కానీ సుమారుగా 59 నిమిషాలు అనుకుంటా. సో మొత్తానికి ఏంటంటే మీకు గమనించాల్సింది, భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు 24 గంటలు అవుతుంది కదా. సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు అవుతున్నాయి. మరి 23 గంటలు ఇందాక చెప్పినట్లు కొన్ని సెకండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటేనే లీప్ ఇయర్ అవుతుంది అనమాట. లీప్ ఇయర్ అంటే అర్థమైందా మీకు? ఫిబ్రవరి అంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఒక రోజుకి మీకు, అంటే మీకు తర్వాత చెప్తాను కావాలంటే. సరే, ఇది మనం కట్ చేసుకుందాం, ఎందుకంటే చాలామంది టైం లేదు కనుక. సరే, మొత్తానికి ఏంటంటే సమయం అంటే ఏంటంటే భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడమే సమయం. మరి భూమి ఎప్పుడన్నా కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఎన్ని వేల సంవత్సరాలు తిరుగుతున్నాను కదా అని కాసేపు స్లోగా తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది? మనకి రాత్రి ఎక్కువైపోద్ది, లేదంటే పగల ఎక్కువైపోద్ది. మీకు అర్థమవుతుందా? లేదంటే సూర్యుడు కొద్దిగా భూమి కొద్దిగా సూర్యుడి నుంచి దూరంగా వెళ్దాం అనుకుందాం అనుకోండి, మనందరం గడ్డగట్టుకుపోతాం. సరే, దగ్గరికి వద్దాం అనుకుందాం అనుకోండి, మాడిపోతాం మనం. సరే, అంటే సమయం సరే ఎంత కరెక్ట్గా తిరుగుతుందో. సమయం అంటే ఏంటంటే అది సమయం. భూమి తిరగడమే సమయం. మీకు అర్థమవుతుందండి? భూమి తిరగడమే సమయం. మరి భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు మనకి 24 గంటలు, కానీ ఆయన ఎక్కడున్నాడు? భూమి బయట ఉన్నాడు. ఆయనకి సమయం ఉంటుందా? ఆలోచిస్తున్నారని చెప్పేది అండ్ అర్థమవుతుందా? భూమి బయట ఉన్న ఆయనకి సమయం ఉంటుందా? నేను సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ బయట ఉన్నాను నేను. ఆ సెల్ ఫోన్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు దానికి అటు ఇటు ఇలా తిరిగింది అనుకోండి, దానికి అదే సమయం. నేను బయట ఉన్నాను, నాకు బోర్డు సమయం ఉంది. అర్థమవుతుందా? అంటే కాలాతీతుడు, అంత పెద్ద ఆత్మస్వరూపి. మరి మరియ గర్భాన్ని ఎంచుకుని దేవాది దేవునిగా మరి ఈ లోకానికి మన పాపపు ముళ్ళు విరచడానికి ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా మరి యేసు ప్రభు వారు పుట్టి మనందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. మీకు ఇంకా వాక్యాలు ఇంకా చెప్పట్లేదని చాలా షార్ట్ కట్లో చెప్పాను, ఎందుకని చాలామంది ఆవలం చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది, టైం అయిపోయింది. సో మీకు ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్పాను చెప్పండి ఒకసారి. దేవుడు ఎవరు?
దేవుడు ఎవరు అని చెప్పాను. యేసుప్రభు ఎవరు కూడా చెప్పాను, లోకరక్షకుడు. మరి దేవుడు ఒక్కడా కాడా అనేది చెప్పేసి ముగించేస్తాను లాస్ట్. దేవుడు ఒకడే. మరి ఇన్ని కోటాను కోట దేవుళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఆ దేవుళ్ళు అందరూ ఒకటేనండి అంటారు. దేవుడు ఒకటే. సిస్టర్ బాగా చెప్పారు. అందరూ దేవుడు ఒకడే. ఒక్కడ తప్పితే ఇంకొకరు ఎవడో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే అండి నా తండ్రి ఒకడే. అంతేగాని పక్కన ఆయన తండ్రి ఈయన తండ్రి అని చెప్పగలనా నేను? అండి చెప్పగలనా? చెప్పండి. ఆయన డాడీ నాకు ఈయన డాడీ అని చెప్పగలరా ఎవరన్నా? అండి చెప్పగలరా? ఈయన డాడీ ఆయన కూడా డాడీయే అండి, చెప్పగలరా? మీకు ఒక సృష్టి రహస్యం చెప్పమంటారా? సైన్స్ జస్ట్ ఒక 2 minutes ఇంకా అయిపోయిందండి. ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక అండం, ఇందాక అండం గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక అండం గురించి. ఒక అండం మరి తండ్రి కణం అండం ఇలా గుండ్రంగా ఉంటుంది అంటండి. అండం ఎలా ఉంటుంది? తల్లి అండం గుండ్రంగా ఉంటుంది చిన్నగా లోన. మరి తండ్రి కణం ఒకసారి ఇలా లోనకి వెళ్ళిన తర్వాత మొత్తం మూసిపోతాయంట. మీకు అర్థమవుతుందండి? మొత్తం కన్నాలన్నీ మూసిపోతాయి. ఇంకా వేరే కణం ఎంటర్ అవ్వడానికి ఒక గుడ్డులో ఒక కణం మాత్రమే. సైన్స్ చెప్పి నిజం ఏంటంటున్నారు? ఒక గుడ్డులో ఒక కణమే, ఇంకో కణం వెళ్ళడానికి వీలు లేదు. మరి మీకు డౌట్ రావచ్చు, చాలామంది కవల పడుతున్నారు కదండి, ఎలాగండి అని. 2 గుడ్లు, మీకు అర్థమవుతుందా? 2 గుడ్లు 2 కణాలు, కానీ గుడ్డికి ఒకటే కణం. దేవుడు ఎలా పెట్టాడంటే ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఒక గుడ్డుకి ఒక కణం మాత్రమే ఎంటర్ అవ్వగలదు, మిగిలిన ఎంటర్ అవ్వకుండా మొత్తం అన్నీ మూసిపోతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందండి? మీరు యోబు గ్రంథం చదివితే మీరు నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను, దాంట్లో ఘోర రహస్యాలు ఉన్నాయి మరి సైన్స్ పరంగా మాట్లాడుకుంటే. సో అలాంటి రహస్యాలు కలిగినటువంటి గొప్ప సృష్టి నిర్మాణం దేవుడు మనకు బైబిల్ ద్వారా ఇచ్చాడు. సరే, ఏమైనా కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ఒక గుడ్డికి ఒక కణం మాత్రమే సాధ్యం, మనకి ఒక తండ్రి మాత్రమే సాధ్యం, ఒక తండ్రే సాధ్యం. ఇప్పుడు నేను మా నాన్నకి పుట్టాను, మీరు మీ నాన్నకి పుట్టారు, మీ నాన్న మా నాన్న అంటే ముత్తాత తాత అలా తాతలు అన్నీ కలుసుకుంటే ఎక్కడికి వెళ్ళి అవుతామండి? ఎక్కడ అవుతామంటే ఫస్ట్ నోవాహు గారి కుటుంబం దగ్గర అవుతాం, అంతే కదండి. మా నోవాహు గారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాము గారి దగ్గర నుంచి వచ్చారు. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. అంటే దేవుడు ఆ ఒక్క దేవుడి దగ్గర నుంచే, ఒక్క దేవుడు ఆత్మ విభజించి తండ్రి కణాలని గర్భాలను దాటుకుని కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని కోటాది మంది నుంచి మనం గర్భాన్ని దాటుకుని ఈరోజు మనం భూమి మీద జన్మించాం. అంటే మనకి తండ్రి ఒక్కడే అని ఖచ్చితంగా చెప్తున్నాం. మరి అలాగే మనకి దేవుడు కూడా ఒక్కడే అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక్కరికి మాత్రమే అన్నం, పిండం లేదంటే గుడ్డు అనేది సాధ్యం, అంతేగాని వేరే ఇద్దరికి అసలు అసాధ్యం. తండ్రి ఒకడే డాడీ అని చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే అందుకే ఆ సర్వ సృష్టికర్త ఆదాముకు దేవుడు, మనకి దేవుడు ఒక్కడే. అర్థమవుతుందండి? ఒకే ఒక్క దేవుడు. సో మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరి నేను చెప్పిన మాటలను మరి మదిలో ఉంచుకుని మీ జీవితాలను మార్చుకుని దేవునికి దగ్గర అవుదాం. మనలో ఉన్నటువంటి ప్రతి పాపపు బంధకాన్ని తీసివేద్దాం. దేవుడికి ఉన్నటువంటి అడ్డు ఏంటో తెలుసా? మన పాపం. మనం ప్రార్థన మనం వినకుండా మనకు అడ్డొచ్చే ఏంటంటే మన జీవితం, మన పాపపు జీవితం. మరి అటువంటి పాపపు జీవితం మనకి ఆయనకి మధ్య ఉన్నటువంటి పాపపు జీవితాన్ని ఈ క్రిస్మస్ దినాన మరి ఏమన్నా ఉంటే గనక మీరు ఇప్పుడే అని కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందన్నా లేదంటే రేపన్నా దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడి, తండ్రి ఇదిగో మీకు నాకు ఉన్నటువంటి అడ్డం ఇది తండ్రి, ఇది అపవిత్రత. మరి ఈ యొక్క అపవిత్రతని, ఈ యొక్క పాపాన్ని నేను వదిలివేస్తాను తండ్రి, నీకు నాకు మధ్య ఏమీ అడ్డంకం ఉండకూడదు అని మీరు దేవునితో మరి ప్రార్థన చేసుకుని ఒక సత్సంబంధం కలిగి ఉండి
దేవునితో ఏకమైనప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటుంది. దేవుడు మన ప్రార్థన వింటే ఏంటండి? గొప్ప ఆశీర్వాదాలు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. మరి ఆయన ముందర నీతి నడుస్తుంది, వెనకాల న్యాయం. అర్థమవుతుందండి? ఆయన సింహాసనం దేని మీద ఆధారపడి ఉంది? నీతి మీద ఆధారపడి ఉందన్నమాట. ఆయన సింహాసనమే నీతి మీద ఆయన ఆధారం చేసుకుని కూర్చుంటున్నాడు. అలాంటిది నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత లేకుండా మన ప్రార్థన దేవుడు వినాడు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. మీరు గంటల ప్రార్థన చేసినా కానీ మీలో కల్మషం ఉంటే గనక విన్నాడు. ఖచ్చితంగా మీరు ఆ యొక్క కల్మషాన్ని, ఆ యొక్క అపవిత్రతని, ఆ యొక్క పాపాన్ని మీరు తీసివేసుకుని కడుక్కుని యేసు రక్తంలో మీరు ఆ పాపాన్ని మీరు కడుక్కుని ఈరోజే ఇప్పుడే మీ మనసులో మీరు అనుకుని ఖచ్చితంగా పాపాలను మరి యేసు రక్తంలో కడగవేయబడి మీ యొక్క ప్రతి పాప బంధకాలన్నీ విడవబడాలని కోరుకుంటూ మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడా, సకల కార్య సంభూతుడా, ఆది సంభూతుడా, ప్రేమగల మా రాజా, కృపగల మా తండ్రి, దయగల రాజా తండ్రి, ఇదిగో తండ్రి క్రిస్మస్ పర్వదిన తండ్రి మేమందరం ఇలాగా కలుసుకుని మీ వాక్య ధ్యానం చేసేటువంటి గొప్ప తండ్రి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రోజున తండ్రి అనేక మంది తండ్రి ఎవరు భూలోకంలో మేము గొప్పవాళ్ళు, మేము డబ్బున్న వాళ్ళు, మేము మాకు అంతుంది ఇంతుంది, మేము పెద్ద అధికారులము అని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున తండ్రి చాలా మంది భూమి మీద లేరు నాయన. మరి ఇదిగో తండ్రి మరి మమ్మల్ని మాత్రమే మీరు మీ కృపలో భద్రపరిచి ఈరోజు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. మరి అలాగే తండ్రి మరి రాబో తరంలోనూ కూడా తండ్రి మాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. మంచి జీవాన్ని దయచేయండి తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇప్పటి వరకు కూడా తండ్రి మరి ఎంతో తండ్రి శ్రద్ధతో భయభక్తులతో కూర్చుని మీ వాక్యాన్ని తండ్రి ఎంతో మరి విన్నారు తండ్రి. వారిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి మరి మీకు మరి ఇక్కడున్న ప్రతి వారికి మా అందరికీ కూడా తండ్రి మధ్యలో మరి ఏవైతే పాప బంధకము ఉందో ఇప్పుడే యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. మీ యొక్క రక్తములో ప్రతి పాపము క్రియను కడగవేసబడి మమ్మల్ని పవిత్రపరచబడును గాక. ఆమేన్. సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి మా పరమ తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడ వృద్ధులు ఎంతమంది ఉన్నారు ఆయన తండ్రి. ఇదిగో తండ్రి మరి మీ యొక్క నీతిని, మీ యొక్క తండ్రి న్యాయాన్ని తండ్రి జరిపించి సహాయం చేయండి తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి మరి వారి యొక్క వయోభారంలోకి వెళ్తుండగా తండ్రి వారి ఆ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మంచి శక్తిని, బలాన్ని ఇవ్వండి నాయన. మంచి ఆయుష్ని ఇవ్వండి తండ్రి. మీకు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి తండ్రి. మరి ఇదిగో తండ్రి ఇంకా అనేక మంది తండ్రి ఇంకా రక్షించబడవలసి ఉండగా తండ్రి ఈ గ్రామంలో మరి వారిని కూడా తండ్రి మీ అమూల్యమైన మాటలు విని మరి మారేటట్టు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ఆయన. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను మరి అలాగే సండే స్కూల్ టీచర్ను, సంఘ కాపరి కుటుంబాన్ని, మరి రమేష్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి అలాగే తండ్రి ఇప్పటి వరకు కూడా మరి మ్యూజిక్ వాయించినటువంటి మరి ఆ మ్యూజిక్ ప్లేయర్స్ అందరినీ కూడా తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి. మరి ఈ క్రిస్మస్ రోజున తండ్రి ఇలా జరుపుకోవడానికి మీ కృప చూపించిన ప్రతి ఒక్కరి మీద కూడా తండ్రి చేసిన ప్రతి పనిలోనూ కూడా నిండైన దీవెనలు కూడా నింపమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి, నడిపించండి తండ్రి. ఇదిగో తండ్రి మరి మీ చిత్తమైతే మరి మీ రెండో రాకడ పర్యాంతం వరకు కూడా మమ్మల్ని కాపాడి తండ్రి మా యొక్క ప్రతి పనిలోనూ మీరే ఉండి ఆశీర్వదించి దినదీవులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమాలి అడిగి వేడుకుని పొందుకున్నామా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఓపికతో ఈ చలిలో విన్నటువంటి మీకు బాధ్యతగా అందించినటువంటి ముఖ్యంగా కిషోరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదామా గట్టిగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా వీళ్ళు చూడండి
వీళ్ళకి ఎంత ఓపికో. దీవెనలన్నీ మీకేరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా లోపల ఉన్న పిల్లలు కూడా బయటకు వచ్చేస్తే ముగింపు ప్రార్థన. ముఖ్యంగా మల్లవరం నుంచి అనుకోకుండానే నేను యాక్చువల్గా టైం లేదని ఒక్క సేవకుల్నే పిలుచుకుంటాను. చాలా మంది మా సంఘం పేరు చెప్తేనే, మొల్లేరు పేరు చెప్తేనే, మేము మా అమ్మగారి పేరు చెప్తే మరీని మేము వస్తాం, మీ అబ్బాయి గారు అసలు పిలవట్లేదండి, మీకేమో కలుపుకోవడాలు రావట్లేదండి అంటారు. కానీ సమయం ఉండట్లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకున్న భారాన్ని బట్టి, పనులను బట్టి చాలా మందిని నడిపించాల్సి ఉంది. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వారు కిషోరయ్య గారికి. ఎందుకంటే నిజమైన దేవుని పరిచర్య, నిజమైన దేవుని ప్రేమను చాటుతున్న వారినే మన మధ్యకి తీసుకురావాలి. అటువంటి వారిని మీకు పరిచయం చేయాలని నేను ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను. అనుకోకుండానే అబ్రహాం అయ్య గారు మన మధ్యకి వచ్చారు. వారికి ఆశీర్వాదము ప్రార్థన ఇప్పటికే మీ మొహాలు మీ కుమారుడిగా నేను గమనించుకోగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయాన్న గిఫ్ట్లు ఇచ్చేద్దామా? మీరు కూడా వెళ్ళిపోతారేమో గిఫ్ట్లు తీసుకుని. ఇప్పుడేమో వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక చెప్పకూడదు మైక్లో. మంచిది. రండి, పిల్లలు వచ్చినట్లయితే. రమేష్ గారు ఆగండి. ఒకసారి రమేష్ గారు వచ్చి కవర్ తీసి బాక్స్లు అయ్యి వరుసగా పిల్లల్ని చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఎదురుకు వచ్చినట్లయితే రండి సార్, రండి. మీరు రండి సార్. ఆయనకి ఆశీర్వాదం ప్రార్థన. రండి అమ్మా, మీరు కూడా రండి. రండి. చాక్లెట్స్, ఇంకా పెన్సిళ్ళు మీరు అది ఇస్తూ ఉండండి. ఇటు ఉండండి అమ్మా. పాస్టమ్ గారు, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాంజుతి మేము వచ్చినాము పొంగిపోవుటాకు, చుక్కాంజుతి మేము వచ్చినాము పొంగిపోవుట. స్పీడ్గా ఇప్పటికే అలిసిపోయి ఉన్నారు మా వాళ్ళంతా. చప్పట్లు కొడదాం. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. స్పీడ్గా దిగేలమ్మా, తీసుకున్నట్టు పిల్లలు దిగిపోవాలి. మొల్లేరు నుంచి రావాలి. ముఖ్యంగా శివరాంపట్నం వాళ్ళకి బకెట్లు గిఫ్ట్లు ఉన్నాయి. శివరాంపట్నం వాళ్ళకి బకెట్లు గిఫ్ట్లు వచ్చాయండి. దేవుడు వాళ్ళని ఎంతగా దీవించాడో. మొల్లేరు వాళ్ళు. అరే నాన్న, రమేష్ గారు ఆయన కిందకి దించండి. తీసుకుని వెళ్ళిపోన్నానా? రైట్, వెళ్ళిపోమ్మా. వెళ్ళాను తల్లి. కింద కూర్చోవాలా? చిన్న చంద్రు కొద్దిగా అబ్బాయిని చూడండి. వినోద్ బాబు చిన్న. పెన్సిల్ థ్యాంక్ యూ చెప్పాలి అయ్యారు.
ఓకే, ఇంకొక 2 ఇచ్చేయండి సార్. ఇంకోటి జన్నుకి చెర్రీకినా? వెళ్ళిపోయిన వాళ్ళకి లేవు. నో. ఉన్నాయండి? చాక్లెట్స్ అయిపోయినాయా? ఇంకో బాక్స్ పెన్సిల్. దామా ఎరేజర్స్ ఉన్నాయి. మొల్లేరు వాళ్ళే, మొల్లేరు నుంచి షార్ప్నర్స్ ఉంటాయి. లైన్ బిఏ లైన్. మొల్లేరు లాస్యా ఫస్ట్. ఎప్పుడు లాస్యా సంవత్సరం అంతా ఏమా? ఇంకో బాక్సా? రైట్. ఓన్లీ మొల్లేరు నుంచి. ఓన్లీ ఏదండి? మీ మనోడికి ఒకటండి. శివరాంపట్నం నుంచి. హ్యాపీ క్రిస్మస్. లాస్ట్ ఇయర్ వచ్చావా? నో చేంజ్, నో ఎక్స్చేంజ్. 1 లక్ష గారు మనోడు. వెంకటలక్ష్మి అక్క గారు మనోడు ఇక్కడికి రాలేదు. ఆయన పోస్ట్ ఇద్దామంటే ఇంక బాక్సులు మీకెవరున్నారో అచ్చి అన్యాయం అండి బాగా. ఇదిగోండి పెన్స్. రైట్, కూర్చుందాం పిల్లలు, కూర్చుందామా? అయిపోయింది. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మంచిది. కూర్చుందాం. ఇంక ముగింపు ప్రార్థన చేసుకుందాం. శ్రీబాబు, మీరు కూర్చునే వరకు అవదు. మీ సండే స్కూల్ టీచర్ గారు, మీ పిల్లలు. మంచిది. ఈ సమయం నా ఫ్రెండ్ వస్తూ ఇంకా చాలా తేవాల్సిందే, మేము తేలేకపోయాం టైంకి. నారాయణమ్మ గారు లేని వారికి లేదు, ఉన్న వారికి మాత్రమే. ఆదమ్మ గారు, మేము వెళ్ళిపోతే మరి ఎవరు నడిపిస్తారు ఇక్కడ?